నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మన కనకాంబరం మొక్కను ఎలా పెంచుకోవాలి, దాని తెగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి కదా, దాన్ని ఎంతో ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనం కనకాంబరం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అందులో ఆరెంజ్ కలరు, అలాగే పసుపు రంగు, అలాగే కనకాంబరంలో కూడా ఆకుపచ్చ కూడా ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే మామూలు కనకాంబరం హైబ్రిడ్ కనకాంబరం అని కూడా అంటూ ఉంటారు కదా. ఈ హైబ్రిడ్ కనకాంబరం అంటే మనకి ఇండోర్ ప్లాంట్గా చెప్పవచ్చండి. చాలా గుత్తులుగా పోస్తాయి. దానికి అంతులు తీసివేసేస్తే మనకి ఎంతో చక్కగా మళ్ళీ మనకు చిగురు వచ్చి మళ్ళీ పువ్వులు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ కనకాంబరం మొక్కకి తెగుళ్ళు కూడా వస్తూ ఉంటాయండి. మరి ఈ తెగులు నివారణకి ఏం చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. మొదటిసారి నా ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క పువ్వు మనకి 3 రోజులైనా మాడిపోకదండి. అలాగే మనకి ఇందులో కనకాంబరం మొక్కతో పాటు మరో కలిపి మనం కట్టుకొని పెట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అందరికీ జడలు చిన్నవైపోయాయి కాబట్టి మనం ఇవి పెట్టుకోవడం తగ్గించేశారు. అయితే దీని అందానికే కాకుండా ఇంకా దీనికి మనకి మెడిసిన్ రూపంలో కూడా ఎంతో మంచి ఔషధాలు ఉన్నాయని మనకి తెలియజేస్తున్నారు. చాలా వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. అయితే దీని మొక్కను మనం ఎంత ఈజీగా పెంచుకోవాలనేది మీకు చెప్తున్నాను. ఇది మనకు చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి. కొమ్మ ద్వారా కూడా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు, లేకపోతే అంటు ద్వారా కూడా మనం కట్టుకోవచ్చండి. పసుపు రంగు కనకాంబరం మొక్కకి నేను అలాగే అంటు కట్టాను, ఎంతో చక్కగా వచ్చింది. అయితే దీని కంతుల్లోని విత్తనాలు ఉంటాయండి. దీని విత్తనాలు కనుక మనం వేసినట్లయితే మొక్కలు కూడా వచ్చేస్తాయి. హైబ్రిడ్ కనకాంబరం మనం అంటు కట్టుకోవచ్చు. ఇంకా దీని తెగుళ్ళ నివారణకు మనము ఆకు మీద చాలా తెల్లటి తెగుళ్ళు వస్తూ ఉంటాయండి. అలా రావటం వల్ల మొక్క కూడా చనిపోతుంది. సో మనం దానికోసం చూసారు కదా ఈ ఇంగువ మనం వాటర్లో కలిపి మనం చిమ్మినట్లయితే చాలా బాగా వస్తాయండి. ఇంకా మొక్క ఎదుగుదల కోసం మనం వర్మీ కంపోస్టు, అలాగే మనకి ఈ వానపాములు కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. వానపాలు మనకి రావాలి అంటే ఎండిపోయిన పశువులలో కొంచెం మట్టి కలిపి, అలాగే కొంచెం బెల్లం కలిపి మనం కనుక మొక్కకి ఇచ్చినట్లయితే, ఈ బెల్లం ఎండిపోయిన పశువుల ఎరువు కలిపితే మనకి కొద్ది రోజులకే వానపాములు వస్తాయి. దీనివల్ల మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది. అలాగే కిచెన్ వేస్టేజ్ కూడా మనం వేసుకోవచ్చండి. కిచెన్ వేస్టేజ్, ఎండిపోయిన పశువుల ఎరువు, కొంచెం బెల్లం కలిపి ఇచ్చినట్లయితే మొక్కకు చాలా బాగుంటుందండి. ఇలా గుత్తులుగా కూడా పువ్వులు రావాలి అంటే తప్పకుండా దానికి అంతులు తీసివేసేయండి. ఎప్పటికప్పుడు మనం నెలకొకసారి మనం వర్మి కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. చాలా ఈజీగా పెంచుకునే మొక్క అండి కనకాంబరం మొక్క. ఎంతో అందంగా ఎంతో పువ్వులు కూడా మాడిపోకుండా 3-4 రోజులు కూడా తప్పకుండా ఉంటుందండి. ఇవి దేవుడు కూడా పెట్టవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ మొక్కను పెంచుకోండి. ధన్యవాదాలు.